బాప్తిసం అంతే ఈ శ్రీనివాసరావు అప్పుడే వెళ్ళిపోయి దావీదు అయిపోతాడు. బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ కార్డు కానీ బాబు మార్చాడా? ఈ పేరు మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారు మాట్లాడరే? బాప్తిసం పొందితే పేరు మార్చుకునే వాళ్ళు ఎవరున్నారు లేరా? ఏమా నేనే నీ కూడా నాకు నా పేరు శ్రీనివాసరావు. బాప్తిసం తీసుకున్న తర్వాత పాస్టర్ గారు ఫ్యామిలీ పాస్టర్ గారు ఏం చేసిన పాస్టర్ గారు నాకు పాస్టర్ గారు ఒకేసారి బాప్తిసం ఇచ్చి నా పేరు కృపావరం పెట్టారు. నన్ను అందరూ ఇప్పుడు ఎవరు చెప్తారు? మాటలు వినపడలేదు. కృపావరం నేను పడుతున్నాను. శ్రీనివాసే కృపావరం పెట్టాడు. ఎందుకంటే ఒరే కృపావరం శ్రీనివాస అనేవాడు చచ్చాడు. ఈ కృపావరం వచ్చాడు కనుక నువ్వు దేవుడు నమ్మావు కనుక ఆయన యొక్క ప్రేమను చూపిస్తూ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన మాటలు వినరాబాబు అని చెప్పేసి నన్ను ముంచిన మాస్టర్ గారు నన్ను బాప్తిసం పాస్టర్ గారు చెప్పారు. అయితే బ్యాంకులోకి వెళ్తే నా అకౌంట్ కృపావరం లేదు. శ్రీనివాస మన ఓటేశారు, ఆ ఓటు కృపావరం లేదు అంటారా? మరి మీరు అమితమైన భక్తులు కనుక మీరు బాప్తిసం తీసుకోమంటే మీ పేరు మారిపోతే, మీ ఆధార్ కార్డు మారిపోతే, మీ బ్యాంక్ అకౌంట్ మారిపోతే మీకు అందరికీ నమస్కారం. అయినా అనియా మార్చే ప్రయత్నం చేయండి. ఎవరితో నేను బాప్తిసం తీసుకున్న తర్వాత మేవరం పాస్టర్ గారు నా ఇంట్రడక్షన్ తీసేసి శారం పెట్టాడండి బాబు అని చెప్పండి, శారం అని చెప్పేసి మీ బ్యాంక్ అకౌంట్కి చెప్పండి. అప్పుడు ఏమంటారు? అమ్మా మీ పాస్టర్ గారు అంటారు. బూతులు తిడతాడు. ఎవరినే ఎన్నందుకు నిన్ను మార్చిన మాట. దాంట్లో నా ఆంతర్యం తెలియక అర్థం ఏంటంటే దేవుని సన్నిధానంలో మన బ్రతుకు మార్చుకోవాలి, మన యొక్క స్థితిగతులు మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. ఎందుకంటే మతం అని అన్నప్పుడు అతని అర్థం విశ్వాసము రాసింది. ఇప్పుడు మతం అన్న చోట విశ్వాసమే తప్ప అక్కడ వేరే అభ్యంతరం మనిషి కల్పించింది. మతము అంటే విశ్వాసం కనుక ముస్లింలో విశ్వాసులు ఉన్నారు, హిందువుల్లో విశ్వాసులు ఉంటారు, దేవుని యేసుప్రభుని వాక్యాన్ని నమ్మిన వాళ్ళు విశ్వాసం ఉంటుంది. ఇలా ముగ్గురులో విశ్వాసమే మతం. అంటే మూడు మతాలు వేరు కాదు, మూడు యొక్క మతాలకు అర్థం విశ్వాసం ఒక్కటే. ఇంకా దానికి రుజువు ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని చదివితే ఈ మతం అనే ఆ విశ్వాసం అనే మతాన్ని దేవుడు అందరిలో నమ్మినా నమ్మకపోయినా అందరిలో పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎస్సీ వాళ్ళు అక్కడ నివసింపబడ్డారు కనుక అంబేద్కర్ దైవాలు ఇవాళ ఉద్యోగాలన్నీ ఆడతాయి. నువ్వు యేసుబాబు నమ్ముకున్నంత మాత్రానికి ఎస్సీ అవటానికి అవకాశం లేదు, చంపేస్తారు. నువ్వెవరు మాలో కలిస్తే మా ఉద్యోగం తెగిపోతాయి అని చెప్పేసి అంటే ఎస్సీ వాళ్ళందరూ యేసుబాబు నమ్మకూడదు. ఇండియన్ హిందూ క్రిస్టియన్ అన్నాడు. ఇండియన్ హిందూ క్రిస్టియన్ అంటే ఇండియన్ హిందూ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ అంటే ఎస్సీలో ఉండదు తప్ప హిందువులే ఉండవు. హిందువులే ఈలాగా మనసు మార్చుకున్నారు. అక్కడ నిలబడినాడు ₹1,00,000 చేస్తాం ముసుకేసుకుని వెళ్తున్నాడు. ఒకసారి ఆ పక్క బ్యాంకులో ఆవిడ ఎస్సీ అర్థమైంది మీకు. అయితే ఎస్సీ అయినప్పటికీ కూడా హిందూ అయినప్పటికీ యేసుప్రభుని నమ్మింది తప్ప మతం మార్చుకోలేదు. అలాగే మనం చదువుతున్న పిల్లలు అలాగే స్కూల్లో దేవుని సన్నిధానంలో మతాన్ని మార్చుకునే హక్కు ఎవరికి లేదు. అది గెజెట్ రూపంలో ఉండాలి. మీ ఆస్తిలో అన్నీ ఇల్లు అమ్ముకుంటే గానీ మీ మతంలోకి వెళ్ళటానికి వీలు అంటే అందరూ ఎవరు డేర్ చేయరు. పెద్ద విషయం అది మనకు సంబంధం లేదు. పక్కనటువంటి దీంట్లో విశ్వాసం అనేది దేవుని గ్రంథంలో రాయబడిన మతం అనేది దేవుడు అందరికి అక్కడ 12 కూడా వచ్చినా కూడా తను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరిని విభజించి ఇచ్చిన దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విభజించి అంటే వేరు చేయడం విడగొచ్చి అంటే బలవంత బీసీలో ఉంది. ఇప్పుడు బలవనా అన్న చంపేస్తారు. బలవనా ఏమో దేశంలో ఉందా లేకపోతే ఇప్పుడే మీరు కంచాలకి మంచాలకి బాక్సులు ఎడొట్టేసారా? ఫస్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఒక గిన్నెలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 40 మందికి తినాలి అంటే దాని తర్వాత ఏం చేస్తారు? విభజించి అందరికి విభజించి అందరికి రావాలి. ఒకవేళ జనం ఎక్కువ తక్కువ వస్తుందనుకో ఆ స్పీడ్గా వెళ్తుంది, స్లో అవుతుంది. ఒకవేళ జనం తక్కువ ఎక్కువ ఉందనుకో ఈ స్లోగా వెళ్తుంది, స్పీడ్గా అవుతుంది. మన ఊరి తగ్గి మేము అలా చేసాను.
అంచేత ఇప్పుడు మీకు అర్థమవడం కోసం అందరికీ దేవుడు 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 అనేటైనా ఆ మతాన్ని అనే విశ్వాసాన్ని నువ్వు అనుకుంటున్న మతం దేవుడు చెప్పడం విశ్వాసం. నువ్వు మతం అనుకుంటే మన కర్మ, అది మతం కాదు. దాని అర్థం ఏంటంటే విశ్వాసం 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 నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆ భక్తిని దేవుడు అందరికీ విభజించి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడనొకటే అందరికీ విభజించి ఇచ్చాడు విశ్వాసాన్ని. మరొకసారి చప్పట్లు కొట్టాలంటే దేవుని కులము గాని మతము గాని ధనికుడు గాని పేదవాడు గాని లేదు కనుక ఆయన కృపాసత్య సంపన్నుడిగా దేవుడై ఉన్న ఆయన కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలో వచ్చాడు కనుక నువ్వు ఏ కులంలో ఉన్నా, ఏ విశ్వాసంలో ఉన్నా, ఏ ధనికుడిగా ఉన్నా, పేదవాడిగా ఉన్నా, నిరుద్యోగి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా విశ్వాసాన్ని నమ్మకాన్ని అందరికీ పంచి ఇచ్చాడు. దీన్ని బట్టి అందరూ అంతే అంతే ప్రతి వాళ్ళలో విశ్వాసం. ఇవాళ క్రైస్తవ సంఘాల్లో పెంతెకోస్తులో ఒక రకంగా, రోగులలో ఒక రకంగా, బైబిల్ విషయంలో ఒక రకంగా, రూపాంతరంలో ఒక రకంగా, ఆశయంలో ఒక రకంగా అని చెప్పంటే మీకు తెలిసిన విషయమే. ఒకసారి గుర్తు చేస్తాను. దేవుడు నమ్ముకున్న భార్య భర్తలో ఒక ఆయన మందు తాగుతూ ఉంటాడు, ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, లేకపోతే ఆవిడ మందు తాగుతూ ఉంటుంది, ఆయనే ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. లేదా అలాంటి నాకు మనకు ఒక మందు తాగి కూడా ఆవిడ తీసుకుని ప్రార్థన చేసుకుని ఆయన కూడా ఇచ్చినాడు. ఏదో చెప్పాను అనుకోకుండా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ దీంట్లో విశ్వాసం దాంట్లో నమ్మిన వాడికి పెట్టాడు, తిరిగి పెట్టాడు. అప్పుడు గ్రంథం ప్రకారం అయిపోయింది కాదు. గ్రంథంలో ఉన్న వాటి ప్రకారం విశ్వాసం అందరిలో పెట్టాడా, నమ్మిన భార్యను పెట్టాడు, నమ్మిన భర్తను పెట్టాడా? అందరిలో పెట్టి ఒప్పుకున్నారు మీరు? నిజమేనా? మొహమాటం చెబుతున్నారా? రోమీయులకు రాసిన పత్రిక 12:3 ప్రకారంగా నువ్వు నమ్మినా నమ్మకపోయినా విశ్వాసాన్ని అందరిలో నా దేవుడు పెట్టాడు. అందుకే ఆ దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత ఆ దేవుడు విశ్వాసాన్ని అందరికీ పెట్టాడు.